మీలో నుండే లేవాలి. మీలో ఒక్కరు ప్రభు వైపుకు తిరిగితే ఒక్కడు ఒక ప్రాంతాన్ని ప్రభు వైపుకు తిప్పుతాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ఒక్కడు ప్రభు వైపుకు తిరిగితే ప్రాంతాన్ని ఒక్కడు తిప్పగలడు. ఏమండి, ఆ ఒక్కడిని తిప్పటానికే కష్టపడాలి, ఆ ఒక్కడిని ప్రభు వైపుకు తిప్పడానికే ప్రయాసపడాలి. దానికే ఈ మీటింగ్స్ నేను జరిపిస్తూ ఉన్నది. భారమైన, కష్టమైన, ఖర్చైన, వేదనైన ప్రియమైన దేవుని బిడ్డలారా జరిపిస్తుండటానికి గల కారణం ఏంటంటే ఒక్కరినన్నా ప్రభు వైపుకి తిప్పాలి, ఒక్కరినన్నా వెలిగించాలి. ఏమండి, 99 కొవ్వొత్తులు ఆరిపోయినాయి. ఇప్పుడు ఒక్క కొవ్వొత్తి తీసుకొని 99 కొవ్వొత్తులను ఏం చేయొచ్చు? వెలిగించవచ్చు. ఆ వెలిగించే కొవ్వొత్తులు మీలో నుండే ఒక కొవ్వొత్తన్నా బయటికి లేవాలి. ఒక్క కొవ్వొత్తన్న, ఒక క్యాండిల్ అన్న బయటికి లేపబడాలన్నదే నా తృష్ణ, నా ఆలోచన. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ముగించి దైవజనులకు అవకాశం ఇస్తాను. సమరయ పట్టణం అంతా ప్రభు వైపుకు తిరిగారు, ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆ పట్టణాన్నంతా తిప్పింది ఎవరు? ఒక్క స్త్రీయే, ఒక్క స్త్రీ. నా ప్రియ దేవుని ప్రజలరా, గ్రామస్తులరా, మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో ఇదిగో స్త్రీలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారు, యవన స్త్రీలు ఉన్నారు, యవన చెల్లెళ్ళు ఉన్నారు, యవన తమ్ముళ్ళు ఉన్నారు. మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటో తెలుసా? సమరయ స్త్రీ ఒక్కటి సమరయ పట్టణాన్ని తిప్పినప్పుడు మీరొక్కరు మీ ఊరిని ప్రభు వైపుకి తిప్పలేరా? మీ గ్రామాన్ని ప్రభు వైపుకి తిప్పలేరా? తిప్పలేం అనుకుంటే తిప్పలేము, తిప్పగలను. నేను ప్రభు వైపుకి నేను తిప్పాలి. ప్రభు కొరకు నేను బతకాలి, ప్రభు కొరకు అనేకులను బతికేటట్టుగా నేను చెయ్యాలి అన్న ఆలోచనతోనే, అన్న దర్శనంతోనే ఈ పరిచర్య ముందుకెళ్తుంది. కనుక ఈ ప్రాంతంలో ఈ పరిచర్యకు వస్తున్న మీ అందరూ కూడా ఇదే విషయంతో, ఇదే ఆలోచనతో, ఇదే దర్శనంతో రండి. దేవాది దేవుడు రానున్న రోజుల్లోనే మీలో నుండే క్యాండిల్స్ లాంటి వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. అనేకులను వెలిగించే జ్యోతి లాంటి వాళ్ళని దేవుడు మీలో నుండే లేవనెత్తుతాడు. ఇప్పుడు కొంతమంది కృపానగర్ నుంచి వస్తున్నారు, కొంతమంది న్యూ కాలనీ నుంచి వస్తున్నారు, కొంతమంది రామాపురం నుంచి వస్తున్నారు. ఇప్పుడు మీలో ఒక్కొక్క ప్రాంతంలో నుండి ఒక్కొక్కరు లేవనెత్తబడితే, ప్రభు వైపుకు తిరిగితే మీ ద్వారా మీ కుటుంబాలు ప్రభు వైపుకు తిరగాలి అన్నది దర్శనము. ప్రియమైన దేవుని బిడ్డలారా,